అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చక్కగా మరి ప్రార్థన చేస్తున్నారా? చక్కగా మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? మరి ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? మరి చక్కగా చదవని వాళ్ళు ఉన్నట్లయితే చదవండి, చక్కగా దేవుణ్ణి ఆరాధించండి. మరి సమయంలో దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుని మేలు ఎలా ఉంటాయి ఒకసారి మనం చదువుకుందాం. 92వ కీర్తన 12వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం 14వ వచనం వరకు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మగవేయుదురు, లెబాను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు చాలన చక్కగా మరి చదివినట్లయితే 13వ వచనం వరకు మనం చదివాం. మరి 14వ వచనం కూడా చదువుదాం ఒకసారి. చదవండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఇటు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి, మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప మాటలుగా మీకు కనిపిస్తున్నాయా? ఈ మాటలు ఎంత బలమైనయో మీకు మరి అర్థం చేసుకోగలిగినట్లయితే అర్థమవుతుందండి. ఈ మాటలు ఎంత విలువైనయో. ఆయన అంటున్నాడు నీతిమంతులు. ఎవరు? నీతిమంతులు వేరు, చెడ్డవారు వేరు. చెడుగా దేవుని సన్నిధిలో మనము ఏమీ సాధించలేం. చెడుకు మన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుని ఆశీర్వాదం మనకి రాదు. ఎప్పుడైతే మనము దేవుని మాటలు విని మన జీవితాన్ని మార్చుకొని, మన నడకను మార్చుకొని, ఎవరి కోసమో కాదు, మనుషుల కోసం కాదు మనము చూడండి జీవించేది. మనుషుల మెప్పుల కోసం, గొప్పల కోసం కాదు మనం జీవించేది. ఈరోజు మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఈ సృష్టిలో ప్రతి మనిషికి కూడా ఒక మంచి మార్గాన్ని అనుసరించమని, ఒక మంచి మార్గంలో జీవించమని, చక్కగా అలాంటి జీవితాన్ని జీవించి దేవుని సన్నిధిలో కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారంట. ఏ వృక్షం వలె? ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారంట. ఎంత ఎత్తు ఉంటుంది ఖర్జూర వృక్షం? ఎలా ఉంటుంది ఆ చెట్టు? తిన్నగా ఎలా ఎదుగుద్ది? తిన్నగా ఎదుగుద్ది. దానికి ఏమన్నా కొమ్మలు ఉంటాయా? కొమ్మలు ఉండవు. చక్కగా మరి తిన్నగా మన మార్గాలు ఎలా ఉండాలి? తిన్నగా ఏక మనస్సు కలిగి మరి చక్కగా మంచి మాటలు మనం నోటితో మనం మాట్లాడుతూ చక్కగా మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం కాపాడుకుంటూ చక్కగా జీవించగలిగినట్లయితే గమనించినట్లయితే ఈ లోకంలో మనం ఎలా జీవించాలని నిర్ణయించబడిందో మనం వింటున్నాం. మనుషులుగా మనము మరి ఈరోజు దేవుని వాక్యాన్ని విని ఎలా జీవించాలి, దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది పోని మనకని ఒకసారి కనుక మనము వాక్యాన్ని చదివి మరి చూసినట్లయితే ఆయన అంటున్నాడు నీతిమంతుల మీదకి ఆశీర్వాదము వస్తుంది. ఆశీర్వాదానికి ఎవరు వారసులు అవుతారు? నీతిమంతులు. ఈరోజు మనలో నీతి కనిపించాలి. చక్కగా మరి సమర్పించుకొని దేవుని సన్నిధిలో నీతిని కలిగి, యథార్థతను కలిగి, మంచి మార్గాలను ఎంచుకుని చూడండి మరి మనం నేర్చుకోగలిగినట్లయితే ఆయన అంటున్నాడు ఇవన్నీ నీకే, ఆశీర్వాదాలన్నీ కూడా నీకే. ఎప్పటిదాకా ఆశీర్వాదాలు వస్తాయి? ముసలితనం అంది. ఎప్పటి వరకు? ముసలితనం అందు కూడా నువ్వు ఎలా ఉంటావు? పచ్చగా ఉంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఒకరోజు ఆశీర్వదిస్తాడా? ఒక సంవత్సరం ఆశీర్వదిస్తాడా? ముసలితనం వరకు. ఎప్పటి వరకు? ముసలితనం వరకు నువ్వు ఎలా ఉంటావు?
పచ్చగా ఉంటాయి. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఉంటుంది, ఏమని ఉంటుంది యెషయా గ్రంథం? ముద్దిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల ఎంట్రుకలు నెరిచి వరకు నేను ఎత్తుకొనొచ్చు కాపాడువాడని నేనే. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఒక్కసారి కనుక చూడండి మరి మనల్ని ఆశీర్వదిస్తే ఎంతవరకు మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తామనేది చూస్తే ముసలితనం వరకు కూడా ఆశీర్వాదము. చూడండి మరి అందరికీ చూడండి మరి ఒకసారి చూస్తే అందరికీ ఒకే ఆలోచనలు ఉంటాయా? ఒకే ఆలోచన. అంటే ఎందుకు ఈ ఆలోచనలు అని అడుగుతున్నానంటే, స్నేహితులుగా మనం కొంతమందిని తీసుకుంటాం. ఆ స్నేహితులు చూడండి మనకి ఎలాంటి స్నేహితులు ఉంటారు? ధనవంతులకైతే ధనవంతులతో సహవాసం ఉంటుంది. మరి ఇంకా మనం చూడండి స్థితిలో ఉంటామో ఆ స్థితిలో ఉన్న వాళ్ళతోనే సహవాసం చేయడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు? భూమి మీద ఉన్న దీనులతోనూ దరిద్రులతోనూ చూడండి ఇంకా ఎన్నిక లేని వాళ్ళతోనూ విడిచిపెట్టబడిన వాళ్ళందరితోనూ కూడా స్నేహితులుగా వారిని చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నువ్వు చూడండి మనుషుల సహవాసాన్ని కోరుకుంటే వాళ్ళు అంతస్తును చూసి సహవాసము చేస్తారు. ఇంకా కులాన్ని చూసి మా కులమా మా జాత అని చెప్పేసి ఏం చేస్తారు? ఇంకా వెతకరా. కానీ దేవునికి అవేమీ కూడా చూడండి అవసరము లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఆయన నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా ఆయన మాటలు వినగలిగితే ఆయన నీకేమి ఇస్తానంటున్నాడంటే చూడండి ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడతావు. చాలామంది మనల్ని చూసి ఏం చేస్తూ ఉంటారు? మన స్థితిని చూసి ఏమంటారు? శపిస్తారు. ఏం చేస్తారు? దరిద్రపు ఏమంటారు? దరిద్రపు చూడండి కొంప. ఏ కొంప? ఏమని పిలుస్తారు? లేకపోతే నీకేది లేదో దానిని బట్టి నేనేం చేస్తారు? దానిని బట్టి నిన్ను గాయపరుస్తారండి, గాయాలు చేస్తారు. కానీ దేవుడు ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మాటల చేత గాయపరిచే దేవుడు కాదు. ఈరోజు నువ్వు ఓదార్చబడాలి అంటే, తృప్తిగా నీ జీవితం నువ్వు జీవించాలంటే, చక్కగా నీ కాలము క్షేమంగా ఉండాలంటే ఈరోజు నువ్వు దేవునితో సహవాసము చేయటం మంచిది. ఈరోజు దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని మాటిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదం నీ మీదకి పంపిస్తానని మాటిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నుంచి నువ్వెలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? నువ్వు దేవుని ఎదుట ఎలా కనబడాలంటే నీతిమంతుడిగా కనబడాలి. ఆయనకి చూడండి మరి మనుషులకైతే అంతస్తులు కావాలి, కులాలు కావాలి, రకరకాలైనటువంటివన్నీ కూడా చూసి మనతో సహవాసం చేస్తారు. ఆయనకేం కావాలి? ఆయన షరత్ ఏంటి? దేవుని షరత్ ఏంటి? నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఈరోజు నుంచి నన్ను నేను తగ్గించుకుంటాను. ఆయన నిన్ను చూడండి చూసినప్పుడు నువ్వు ఆయనకి ఎలా కనిపించాలి? తగ్గించుకొని కనిపించాలి. నువ్వు తగ్గించుకొని జీవించడం కనుక నేర్చుకుంటే, ప్రారంభిస్తే, అలా జీవించడం నీకు ఇష్టమైతే ఆయన నిన్ను ఏం చేస్తానంటున్నాడు? ఎలా దీవిస్తాడు? ఇంకొకసారి చదువుదాం. కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. ఎలా దీవిస్తాడు? అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు కనుక ఈ గొప్ప మాటలు వింటున్నట్లయితే ఒక ఆలోచన చేద్దాం. నువ్వు ఇంకా అనాలోచనగా ఉండొద్దు.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు గొప్పవి. ఎంత గొప్ప మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఎంతమంది నిన్ను చిన్నచూపు చూసినా, హేళనగా చూసినా, అవమానకరంగా పిలిచినా ఆయన ఒకే ఒక్క మాట నీకు ఇస్తున్నాడు. నువ్వు చేయనదంతయో సఫలమవుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఎప్పుడు సఫలమవుతుంది? నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, నిన్ను నీవు సరి చేసుకున్నప్పుడు, నీవు చెడ్డ వాటిని విడిచిపెట్టినప్పుడు, దేవునికి నచ్చని వాటిని చేయటము మానేసినప్పుడు నువ్వు చేయనవన్నీ సఫలమవుతాయి. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావో నీకు తెలుసు. నువ్వు ఏమి చేసి నీ జీవితాన్ని చూడండి జీవిస్తున్నావో అది నీకు తెలుసు. అలాంటి వాటన్నిటిని బట్టి దేవుడు ఒకే ఒక్కసారి నీతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, విడిచిపెడితే ఏం చేయాలి? విడిచిపెడితే ఏమవుతుంది? నీ పరిస్థితులు మార్చబడతాయి. నీ పరిస్థితులు మారవన్న వాళ్ళ ముందు నిన్ను ఏం చేస్తాడు? గొప్ప స్థితిలో ఉంచుతాడు. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ స్థితిలో ఉంటావు నువ్వు? గొప్ప స్థితిలో. నీకు పొట్టరో అన్నారా? అన్నారా? అనలేదా? అశ్విని అన్నారా? ఏమయ్యారు? పొట్టరో అనలేదా? మరి దేవుడు ఏం చేశాడు నీ జీవితంలో? నిన్ను ఆశీర్వదించలేదా? ఏం చేసావు? నువ్వు దేవుని మాటని విన్నావు. ఏం చేసుకున్నావు? నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకున్నావు. చాలు. దేవునికి నువ్వేమి ఇవ్వాలి? ఈరోజు దేవుడిని నిన్ను ఆశీర్వదించాలంటే మరి దేవునికి చూడండి నువ్వేమి ఇవ్వాలి? ఆశీర్వదించే దేవునికి నువ్వేమి ఇవ్వాలి? నిన్ను నువ్వు సమర్పించుకుని కానుకగా నిన్ను దేవునికి నువ్వు చూడండి సమర్పించుకుంటే ఆయన నిన్నేం చేస్తానన్నాడు? ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేసి ఆశీర్వాదాలు దేవుడు నీ మీద పంపిస్తాడు. అలాగే మరి చదివినట్లయితే ఆదికాండం 49వ అధ్యాయం 49వ అధ్యాయం యేసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఏమవుతుందంట? యేసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి అంటే ఎదుగుతూనే ఉంటుంది. ఎంతమంది కూడా చూడండి అడ్డుకున్నా అది ఆగేది కాదు. యేసేపుని చూసి ఏం చేశారు ఆ రోజు? హేళన. ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు రా. ఎవరంట? కలలు కనేవాడు వస్తున్నాడు, నిన్ను చూసుకోడు అనరా? వీడి ముఖం చూడు, వీడి అవతారము చూడు, వీడంట ఏం చేస్తాడంట? బాగుపడతాడంట అని నీ ముందే నిన్ను ఏం చేస్తారు? వేళాకోళం. వీడికి ఉద్యోగం వస్తుందంట, వీడు చదువుతాడంట, వీడికి వెనక ముందు ఏమీ లేదు కానీ వీడికి కోరికలు. ఏమంటారండి? వేళాకోళం చేస్తారా? చేయరా? వెక్కిరించరా? యేసేపుని కూడా ఏం చేస్తున్నారు? ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు. ఏం చేస్తున్నారు? యేసేపుని హేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. నిజంగా మరి అప్పటికి కూడా ఏమాత్రం కూడా ముఖం వచ్చిన్నా పుచ్చుకోలే. మనం కూడా ఈరోజు ముఖం వచ్చిన్నా పుచ్చుకోకూడదు. ఎవరి మాటలు విని? వెక్కిరించే వాళ్ళ మాటలు విని మన ముందే మనల్ని ఏం చేస్తారు? వెక్కిరిస్తారు. నీ వల్ల ఏమవుతుంది? నువ్వేమి సవాల్ చేస్తావు. దావీదుని చూసి గొలియాత్ అన్నాడు, కుక్కను తోలడానికి వచ్చినట్టు కర్ర పట్టుకుని ఏం చేస్తున్నాడు? ఎక్కిరేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కిరేస్తున్నాడు. నేను చూస్తే ఎలాంటి బలవంతుడిని, సూర్యుడిని, నా ఈట మోయడానికి ఓ మనిషిని పెట్టుకున్నాను, నువ్వేం సామాన్యుడిగా కర్ర పట్టుకుని కుక్కను తోలతాకు వచ్చినట్లుగా నా ఎదుట యుద్ధం చేయడానికి ఎక్కిరేస్తారండి. ఎక్కిరించరా? ఎవరిని చూసి? తగ్గించుకుంటున్నా నిన్ను చూసి.
దేవుణ్ణి బట్టి తగ్గించుకుంటా నిన్ను చూసి ఏం చేస్తారు? లోకం నిన్ను వెక్కిరేస్తుంది. అయితే ఏం చేయాలి? మనం వెక్కిరించినప్పుడు మొఖం చిన్నబుచ్చుకోవాలా? ప్రార్థన మానేయాలా? మందిరానికి రావడం మానేయాలా? నిజంగా మరి అవి చూడండి, ఆర్పాలని సాతాను చేసేటటువంటి తంత్రాలు అనమాట అవి. ఎవరు చేసే తంత్రాలు? సాతాను చేసే తంత్రాలు. నిజంగా మరి ఆలోచించినట్లయితే నీకంటే ముందు దావీదు కూడా వెక్కిరించబడ్డాడు. నీకంటే ముందు యేసేపు కూడా వెక్కిరించబడ్డాడు. వెక్కిరించబడినటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడో చూసారా? ఏవేవి కార్యాలు వారి జీవితంలో జరిగాయో చూసారా? వాళ్ళు ఏ స్థాయిలోనికి దేవుడు వాళ్ళని హెచ్చించాడో చూసారా? విన్నారా? ఆ యొక్క సందర్భాలు గుర్తున్నాయా మీకు? పోనీ ఈరోజు నువ్వు వింటున్నటువంటి ఈ మాటలు ఎంత గొప్పవో, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను బట్టి నువ్వు ఆలోచించడం ప్రారంభించినట్లయితే ఇదే అనుకూలమైన సమయము, ఇదే మంచి సమయము. నువ్వు నిర్ణయాన్ని మార్చుకుని దేవుని మీద ఆధారపడి వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని మానేయమాక. నువ్వు చేసే పనులు మానేయద్దు. మానేసేవాళ్ళు లేరా? చదువుతున్న వాళ్ళని వెక్కిరిస్తే ఏం చేస్తున్నారు? చదవటము మానేస్తున్నారు. ఇంకా చదివే కాదు, ఎన్ని రకాలైనటువంటి శ్రమలు వస్తాయో, ఎన్ని రకాలుగా అవమానపరుస్తారో, నిందిస్తారో. నిజంగా మరి అవి జరిగి చాలా తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు. ఈరోజు దేవుని మాటలు మనం వింటే ఏ మాటలు కూడా చూడండి మరి భయపడం. ఏ మాటలు విని కూడా భయపడం. చూడండి మరి మనుషుల మాటలు మనల్ని ఏం చేస్తాయి? కృంగదీస్తాయి, అవమానకరంగా మాట్లాడతారు. చూడండి మరి వెక్కిరిస్తారు. ఏం చేస్తారు? వెక్కిరిస్తారు. వాటిని బట్టి మనము ముఖము చిన్న వచ్చుకోకూడదు. మన ప్రయత్నాలు మనం మానుకోకూడదు. మనం ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రారంభించామో, ప్రయత్నిస్తామో దాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడని దేవుని మీద భారం వేసి మనము ముందుకి సాగిపోవాలి. కొన్ని సంవత్సరాలు చూడండి యేసేపుకు శ్రమలు వచ్చినాయి. కొన్ని సంవత్సరాల పాటు చూడండి అతన్ని అనేకులు అవమానపరిచారు. అన్నదమ్ముల నుంచి అవమానమే కాదు, బయటకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి ప్రాంతంలో కూడా ఏం చేస్తున్నారు? అవమానపరిచారు. చెయ్యని నేరాలు మీద వేశారు. వింటూ ఉన్నట్లయితే అతని జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి శోధనలు వచ్చినాయి. దేవుని మాటలు నమ్మాడు. నీతిమంతులు ఏమవుతారంట? ఖర్జూర వృక్షం వల్ల మువ్వ వేస్తారు. ఏ ధైర్యం అతనికి ఉంది? ఇన్ని అవమానాలు ఎలా భరించగలిగాడు? ఇన్ని నిందలు ఎలా భరించి మరలా బ్రతకగలుగుతున్నాడు? ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు వచ్చింది నీకు రోగం? ప్రార్థన చేస్తున్నారుగా, మీ ఇంట్లో ఎందుకున్న ఇబ్బందులు అనరా? ప్రార్థన చేస్తున్నావుగా, ఎందుకు నీకు పెళ్ళి అవ్వాలా? ప్రార్థన చేస్తున్నావుగా, ఎందుకు నీకు ఉద్యోగం రాలా? ప్రార్థన చేస్తున్నావుగా, ఎందుకు నీకు కార్యం జరగలా అని చెప్పేసి ఏం చేస్తారు? అవమానపరుస్తారండి. మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఏం ఆలోచన చేయాలి? అప్పుడు మనకి ఎంత ధైర్యం కావాలి? నిజమే, నువ్వు చెప్పేది నిజమే, నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించట్లా అని చనిపోయేవాళ్ళు లేరా? అప్పటికప్పుడే పిరికి ఆలోచన చేసేవాళ్ళు లేరా? విరక్తి చూడండి పుట్టిస్తాడండి సాతానుడు. ఏం చేస్తాడు? విరక్తి పుట్టిస్తాడు. నువ్వు బ్రతకటం కంటే చావటము మేలు, చనిపో అంటాడండి. ఎప్పుడు? అవమానం తీసుకొచ్చి, అవమానం తీసుకొచ్చి వెక్కిరించి. ఎక్కడి నుంచి వస్తారు శత్రువులు? యేసేపుకు అన్నలే శత్రువులు అయ్యారు. ఎవరు? అన్నలే శత్రువులు అయ్యారండి. అలా
చూడండి, జరగాలని కాదు, కానీ ఒకవేళ జరగాల్సి వచ్చినా ఈరోజు మనము మరి ఏం చేయాలి? అలాంటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలి? దేవుని మాటలు ఏ విధంగా సెలవిచ్చబడుతున్నాయి? ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఆయన అంటున్నాడు, నీతిమంతులు ఎవరో, నువ్వు నీతి కోసం మాటలు పడుతున్నావు. దేనికోసం? నీతి కోసం అవమానాలు భరిస్తున్నావు. దేవుడు నిన్ను నీతిగా ఉండమన్నాడని, నీతి కలిగి జీవించమన్నాడని చెప్పేసి నువ్వు నీతి కోసం జీవిస్తూ ఉంటే లోకం నిన్ను వెలివేస్తుంది, అవమానపరుస్తుంది, నిందిస్తుంది. అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి? దేవుని మాటలను ఆధారంగా చేసుకోవాలి. మరియమ్మకు కూడా ఏమొచ్చినాయి? అవమానాలు వచ్చినాయి. గర్భం ధరించింది, పెళ్ళవలా. లోకం ఏమనుకుంటుంది? ఊరుకుంటారా? ఇప్పుడు ప్రధానమే చేయబడింది. ఈలోపే ఒక వార్త బయటపడింది. ప్రదానం చేయబడినటువంటి ఆ స్త్రీ గర్భము ధరించింది. ఊరుకుంటారా? ఏమంటారు? అవమానం అండి. ఏంటండి? అవమానం. మనుషుల మధ్యలో బ్రతకలేకపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒంటరిగా కొండల్లోకి వెళ్ళిపోయిందంట. ఎందుకని? లోకం ఏం చేస్తుంది? నిందిస్తుంది. భయపడుతున్నావా? లోకానికి భయపడకూడదు. మరి ఎవరికి భయపడాలి? మనం దేవునికే భయపడాలి. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఆయన ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నీవు ఖర్జూర వృక్షానివి. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వెవరో? ఖర్జూర వృక్షానివి. ఖర్జూర వృక్షాన్ని చూడండి, ఎవరు కూడా అడ్డుకోలేరు. అడ్డుకుంటారా? అడ్డుకుంటానికి సరిపోతారా? సరిపోరండి. ఈరోజు మనల్ని మనం వాళ్ళకి అప్పగించుకుంటేనే కానీ మన మీద దాడి చేయడానికి ఎవరికి కూడా ఏమీ లేదు, అవకాశము లేదు. మనల్ని మనం తగ్గించుకొని ఇంతే, నేను ఇంతే, నిజంగా అందరూ అంటున్నట్లుగానే నేను ఇలాగే ఉంటానేమో అనుకుంటే ఇంకా దానికి ఎవ్వరూ కూడా బాధ్యులు. ఈరోజు దేవుని మాటలు వింటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్నే ఉద్దేశించి చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తావు, నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటావు. ఇంకా మనం చదివినట్లయితే ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల వారను దాని వేళ్ళు తనును వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరం చెంతనన్నదు, కాపు మానదు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఆగదు, అభివృద్ధి ఆగదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. మనుషులు అవసరమా? దేవుడు అవసరమా? నీకు ఎవరు అవసరం? ఒకవేళ నీ దగ్గర సొమ్ము ఉందనుకోండి, అందరూ నీకు చుట్టాలే. ఒకవేళ పరిస్థితులు మారి పేదరికంగా నీకుంటే అందరూ నీకు శత్రువులే. నిన్నెవరో చేర్చుకోవడానికి ఇష్టపడరు. అయినను సరే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తూ ఆయన చెప్తున్నాడు, కాపు మానదు. ఏమాందో? నీ అభివృద్ధి ఆగదు. నీ ఆశీర్వాదం అంతకంతకు ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. దినదినము నువ్వు ఏమవుతావు? ఆశీర్వదించబడతావు. అంతకంతకు ఈ సంపద ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. అలాగే మనం చదివినట్లయితే ఒకసారి హోషేయ గ్రంథం, హోషేయ 14వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చదివి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు. చెట్టుకు 14వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును,
తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబోనునకున్నంత సువాసన అతనికి ఉండును. చాలండి. ఇంకా చదివినట్లయితే ఆయన ఇంకా చాలా గొప్ప మాటలు ఉన్నాయి. అయితే 5వ వచనంలో మనం చదివిన చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి పొందును. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. ఏ పుష్పం? తామర పుష్పం. తామర పుష్పం అందరికి కావాలా, అవసరం లేదా? ఏ పుష్పం? నీ విలువ ఏమవుతుంది? పెరుగుద్ది. నీ ఘనత ఏమవుతుంది? పెరుగుద్ది. అంతకంతకు నువ్వు ఏమవుతున్నావు? అభివృద్ధి చెందుతున్నావు. ఎప్పుడు అభివృద్ధి చెందుతావు? ఎప్పుడు అభివృద్ధి వస్తుంది నీకు? నీతిమంతుడిగా ఉంటే. ఎప్పుడు? నీతిమంతుడిగా ఉంటే. చెడ్డ పనులు చేయటం మానుకుంటే. ఏం పనులు? ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు వింటున్నాం కదా. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆశపడుతున్నా, నిజంగా నా జీవితం అలా మారితే, నా కుటుంబం అలాంటి పరిస్థితులు చక్కగా అనుభవిస్తే, అలాంటి ఆశీర్వాదాలు నాకు వస్తే చాలా ఆనందం, సంతోషం. అయితే అవేమి కూడా దేవుడు ఇవ్వడానికి వెనకంజ వేసే దేవుడు కాదు. కానీ ఈరోజు మనము ఆయన కోరినట్లుగా జీవించడానికి నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఇతరుల జోలికి వెళ్ళకూడదు. వారికి కీడు తలపెట్టకూడదు. పొరపాట్లు మన జీవితంలో జరగనివ్వకూడదు. చెడుకు మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. చూడండి, సాధ్యమైతే మేలు చేయాలి. చేయలేకపోతే వారి కోసం ప్రార్థనైనా చేయాలి. క్షేమాన్ని కోరు కానీ కీడుని ఎప్పుడు మాత్రం కోరొద్దు. ఏబు భార్య ఏం కోరింది? మరణించు. ఏం కోరింది? చేయలేకపోతే ఏం చేస్తారండి? రోజు ఎందాక వండుతారు. వండి చేసి ఏమి లేకపోతున్నా నేను చాకరీ చేయలేక సస్తనా. ఏ చాకరీ అంత ఎక్కువైపోతుంది. విసుగు ఎంత ఎక్కువైపోతుంది. ఈ మంద ఏమందండి? ఏమందా? ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాం కదా. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి ఆగుతావా? ఒక్కసారి ఆలోచిస్తావా? ఒక్కసారి నా మాట వింటావా? ఇదిగో వినో. నీతిమంతురాలుగా ఉండు, నీతిమంతుడిగా ఉండు. బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు. బుద్ధిహీనులు జీవించినట్లుగా నువ్వు అలా జీవించడం వల్ల నీకు వచ్చేది ఏమీ కూడా లేదు. ఎప్పటి వరకు జీవించినటువంటి ఆ జీవితంలో నువ్వు సాధించింది ఏమీ కూడా లేకపోతే ఈ రోజైనా విను. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెడితే, నా కొరకు నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకొని జీవించినట్లయితే, తగ్గించుకొని జీవించినట్లయితే ఆయన అంటున్నాడు, నువ్వు ఎదుగుతావు. స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్ముతున్నట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఎదుగుతావు. దేవుడు నీకు ఎదుగుదలని ఇస్తాడు. ఏమీ లేదుగా, నాకేమీ లేదుగా, నేను ఎలా ఎదుగుతానంటే, యేసు బుక్ కూడా ఏముంది? చదువు ఉందా? ఏం చదువుకున్నాడు? యేసేపు ఎక్కడ చదివాడండి? ఎన్ని డిగ్రీలు చదివాడు? దావీదు ఎన్ని డిగ్రీలు చదివాడు? నిజంగా మనం చూస్తున్నట్లయితే దేవునికి అవేమీ అవసరము లేదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకొని ఎడలా వాడు నన్ను అడగవలెనని ఉంది. వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభువా మా జీవితం ఏమిటి? మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా జీవించాలి? మేము ఎలా బ్రతకాలి అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ ఉంటే, గొర్రెలు కాసుకునే దావీదుని ఎక్కడ పెట్టాడు? ఇశ్రాయేలీల మీద రాజుగా పెట్టాడు. ఏంటి ప్రభువా నా జీవితం అంటే ఇంతేనా? ఈ నిందల అవమానాలేనా? ఈ కష్టాలేనా అని యేసేపు అడిగితే, యేసేపుని ఎక్కడ పెట్టాడు? ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా చేశాడా? చేయలేదా? ఎదిగారా? వాళ్ళు ఎదగలేదా? మొవ వేశారా? వేయలేదా? వారి ఆశీర్వాదం వచ్చిందా? రాలేదా?
ఈరోజు వెంటనే నువ్వు ఆశీర్వదింపబడతావా, ఆశీర్వదింపబడవా? ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. అయితే నువ్వేం చేయాలి? కండిషన్ ఏంటి? నీతిమంతుడిగా ఉండు. కండిషన్ ఏంటి? నీతిమంతుడిగా ఉండు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టు. విడిచిపెడితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు నువ్వు నాతోనూ మాతోనూ మా అందరితోనూ మీరు అతి శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు ప్రభు మరి మాకు వినిపించారు. ఈ వాక్యానుసారంగా వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.